అంజలి శ్రీరాముల్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు అంజలికి శ్రీరామ్కి సంబంధం ఏంట్రా? అంజలిని శ్రీరామ్ లవ్ చేస్తే ఆ విషయం మనకు చెప్పాలి కదరా శ్రీరామ్. అసలు మీరు మందు పార్టీ పెట్టకపోయి ఉంటే శ్రీరామ్ చనిపోయేవాడే కాదు. అంటే మేము కావాలని పార్టీ ఇచ్చి శ్రీరామ్ని హత్య చేయించామా? ఎవరు చంపారో పోలీసులు చూసుకుంటారు. రాత్రి నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అంటే ఆ టైంలో సిచ్యువేషన్ అలాంటిది. ఏంటి నీ సిచ్యువేషన్? ఏంటంటే ఏం చెప్తాం? నేను చెప్పనా? మందెక్కువై చిందులేస్తున్నారు, అదే కారణం. నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడుతున్నానా? మీరే అలా ప్రవర్తిస్తున్నారు. అందరిని అనుకో, శ్రీరామ్కి పార్టీ ఇచ్చింది నేను. నువ్వొక్కడివే మందు కొట్టావా? వీళ్ళందరూ తాగలేదా? ఎస్ తాగాం. అయితే అందులో తప్పేంటి? నీకు తప్పు కాకపోవచ్చు, కానీ శ్రీరామ్ నీ వల్లనే చనిపోయాడు. ఎస్, నీ వల్లనే చనిపోయాడు. అవును, శ్రీరామ్ నా వల్లే చనిపోయాడు. అంజలి ఎందుకు చనిపోయింది? అంజలి నీకు ఫ్రెండేగా. అంజలి చావుకి నువ్వే కారణం అంటే ఏ సమాధానం చెప్తావు? ఏం చెప్తావు? అంజలి నా ఫ్రెండే, కానీ చనిపోయే ముందు తను నా పక్కన లేదు. అంటే పక్కనే ఉంటే నేను హత్య చేస్తున్నారమ్మా నువ్వు వెళ్ళకని చెప్పేదానివా? వెటకారంగా మాట్లాడకు, సభ్యతగా మాట్లాడు. నువ్వు నాకు నీతులు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. ముందు నువ్వు వెళ్ళి సంస్కారం నేర్చుకో. అంత పెద్ద మాట్లాడేందుకో? నాకు సంస్కారం లేదా? నాకు సంస్కారం లేదా? నాకు లేదు లేదు లేదు. రే, కళ్యాణి వెళ్ళిపోతుందిరా. పోతే పోనే. Glad to inform you that you have been selected. ఆంజనేయులు. ఏంటండి అది? ఆంజనేయులు. ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? వాడు రాణి చెప్తా. ఒరే ఆంజనేయులు. అబ్బా, పవన్ అని పిలవండి, వస్తాడు. పవన్. చెప్పండి డాడీ. గుడ్ న్యూస్ రా, నీ పోస్టింగ్ లెటర్ వచ్చిందిరా. అనుకున్నది సాధించావు, చాలా సంతోషంగా ఉంది నాన్న. దీనికి కారణం మీరిద్దరే. అడుగడుగునా నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. జీవితంలో మనం ఏం సాధించాలన్నా దానికోసం చేయాల్సిన పని మనం చేయాలి, ఫలితం అదే వస్తుంది. ఏంటన్నా డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? లేదే, బానే ఉన్నానే. లేదురా, మా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. చెప్పరా, వాట్స్ యువర్ ప్రాబ్లం? శ్రీరామ్ గురించి ఆలోచిస్తున్నావు కదూ? ఇప్పుడు శ్రీరామ్ అంజలి బ్రతుకుండుంటే ఎంత బాగుండేది కదమ్మా. నిజమేరా, ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. పాపం అంజలి కూడా మన మధ్యం లేకుండా పోయింది. చూడు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకో, చేదు జ్ఞాపకాల్ని మర్చిపో, తీపి గుర్తుల్ని తలుచుకుంటూ ముందుకెళ్ళటమేరా జీవితం అంటే. అండర్స్టాండ్? వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకెప్పుడూ ఉంటాయి నాన్నా. నువ్విప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసురా, హుషారుగా ఉండాలి. కన్నా అంతా మన మంచికే జరుగుతుంది. పవన్, ఐ లవ్ యూ డాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ రా. డాడీ, 1 minute. బాస్, మీ ఇన్స్పిరేషన్ తోటే పోలీస్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. మీరే నాకు రోల్ మోడల్, నన్ను దీవించండి బాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాట్స్ మిస్టర్ పవన్, అనుకున్నది సాధించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నీ ఫ్రెండ్స్ శ్రీరామ్ అంజలిల మర్డర్ కేసు ఫైల్ ఇదిగో. ఆల్రెడీ కానిస్టేబుల్స్గా రిక్రూట్ అయిన నీ ఫ్రెండ్స్తో కలిసి ఈ కేసుని సమర్థవంతంగా పూర్తి చేస్తావని, నీ క్యాలిబర్ని ప్రూవ్ చేసుకుంటావని ఆశిస్తున్నాను. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.